తడక రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థికంగా ఊబిలో నెట్టేసి గంజాయి సామ్రాజ్యాన్ని స్థాపించి గంజాయి వాడకాన్ని విపరీతంగా పెంచేసి ఎక్కడ చూసినా కూడా నేను పెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఉండేవాడిని. ఆఖరికి స్కూల్స్లో కూడా చిన్న పిల్లల దగ్గర కూడా గంజాయి లభ్యమయ్యే పరిస్థితుల్ని ఆ రోజు మనందరం కూడా చూసాం. ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా కూడా గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది, రవాణా అయ్యిందని చెప్పి. సో అటువంటి పరిస్థితుల్ని నిర్దాక్షిణ్యంగా తొక్కేస్తూ మరి రాష్ట్రంలో శాంతి భద్రతల్ని మరి కాపాడటానికి, అదేవిధంగా మీరు మహిళల్ని కించపరిచే పదజాలాలు వాడి మహిళా సమాజాన్ని ఎదురు చేస్తున్నారో మనం చూసాం మహానాడులో. మీ పార్టీ మీ ఛానల్స్ ద్వారా మహిళల్ని కించపరిచే పదజాలం వాడి వారిని అవమానిస్తూ ఉంటే మా యువ నాయకుడు వారు ఒక 6 పాలసీస్ పెట్టి, ఆ పాలసీస్లో స్త్రీ శక్తి ఒక ముఖ్యమైన పాలసీ. స్త్రీలకి సమాన హక్కులు ఇవ్వాలి, పురుషులతో సమానంగా వారిని గౌరవించాలి, అన్ని రంగాల్లో కూడా రాజకీయ రంగం